వైసీపీ అధినేత జగన్ కాసేపట్లో చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బంగారుపాళ్యంలో పర్యటించనున్న ఆయన మామిడి రైతులను పరామర్శించనున్నారు. జగన్ పర్యటనకు పోలీసులు కండిషన్లతో కూడిన అనుమతులు ఇచ్చారు. ర్యాలీ, బహిరంగ సభకు అనుమతి లేదన్న పోలీసులు ఈ పర్యటనలో కేవలం 500 మంది మాత్రమే పాల్గొనాలన్నారు. హెలిప్యాడ్ దగ్గరకు 30 మందికి మాత్రమే అనుమతినిచ్చారు. బంగారుపాళ్యంలో 1000 మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు బంగారుపాళ్యం వీధుల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. దీనికి వైసీపీ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బంగారుపాళ్యంలో నెలకొన్న తాజా పరిస్థితిని, అలాగే కాసేపట్లో జగన్ అక్కడికి పర్యటించనున్న నేపథ్యంలో అక్కడున్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం చేరుకున్నారు. బంగారుపాలెం సమీపంలో ఏర్పాటు చేసిన ఒక హెలిప్యాడ్ వద్దకు ఆయన చేరుకున్నారు. అటు నుంచి సుమారు ఒక 2 కిలోమీటర్లు కాన్వాయ్ గుండా ప్రయాణించి, రోడ్డు మార్గం గుండా ప్రయాణించి బంగారుపాలెం మార్కెట్ యార్డుకు మరో 2-3 నిమిషాలలో చేరుకోబోతున్నారు. ఈ బంగారుపాలెం మార్కెట్ యార్డ్ లోనే సుమారు గంట పాటు ఆయన మామిడి రైతులతో భేటీ కాబోతున్నారు. వారితో పరామర్శ. మామిడి రైతులు గత నెల రోజులుగా చిత్తూరు జిల్లా మామిడి రైతులు కనీస మద్దతు ధర కోసం వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగిస్తున్నారు. వారు మిగిలిన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో తోతాపూరి రకానికి కనీసం 12 రూపాయల లెక్కన కనీస మద్దతు ఇవ్వాలని గత కొంతకాలంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. మామిడి రైతులకు మద్దతు ధర లేక రోడ్డున పడిన పరిస్థితి చిత్తూరు జిల్లాలో నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై రైతులు మాట్లాడేందుకే జగన్ కాసేపట్లో ఇక్కడ చేరుకోబోతున్నారు. మురళి, అయితే ఈ పర్యటనకి పోలీసులు కొన్ని కండిషన్స్ తో కూడిన అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 500 మందికి మాత్రమే పర్మిషన్స్ ఇచ్చారు. అండ్ దట్టు నిన్నటి నుంచి కూడా జన సమీకరణలు చేస్తున్న వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా, లేదంటే వాళ్ళని వారించినట్లుగా కూడా తెలిసింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? అక్కడ 500 మంది మాత్రమే ఉన్నారా? జగన్ పర్యటనలో ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు? నిజానికి మనకు తెలుసు, ఇది వరకు వైఎస్ జగన్ పర్యటనలో కనీసం 3 చోట్ల, అనంతపురం జిల్లా కావచ్చు, గుంటూరు జిల్లాలో అనేక చోట్ల కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఒకసారిగా అప్రమత్తమైంది. కేవలం ఈ పర్యటనలో జగన్ వెంట 500 మందికి మాత్రమే ఆయన పర్యటనలో పాల్గొనేలా ఆదేశాలు జారీ చేశారు. చివరికి హెలిప్యాడ్ వద్దకు కేవలం 30 మంది మాత్రమే పాల్గొనేలా అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే ఏదేమైనా సరే అటు చిత్తూరు నుంచి పూతలపట్టు, తిరుపతి, చంద్రగిరి అనేక నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు బంగారుపాలెంకు తరలి వెళ్లాయి. ఈ నేపథ్యంలో వారందరినీ కట్టడి చేయడానికి పోలీసు బలగాలను భారీగా మోహరించున్నారు. జగన్ పర్యటనలో ఎలాంటి ఉద్రిక్తత తలెత్తకుండా జిల్లా పోలీస్ శాఖ అన్ని ఏర్పాటు చేసిన సుమారు 1000 మంది పోలీసులు ఈ క్షణాన బంగారుపాలెం చుట్టుపక్కల ప్రాంతాలను మోహరిస్తున్నారు. ఎక్కడికక్కడ వైసీపీ కార్యకర్తలు నిర్వహించే ప్రయత్నం లేదు. స్వయంగా జిల్లా ఎస్పీ మరికట్టప్పుడు నిన్న మొన్న మీడియాతో మాట్లాడి దయచేసి ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేయవచ్చు, ర్యాలీలకి, ప్రదర్శనలకు, రోడ్ షోలకు అనుమతి లేదని ఆయన తేల్చి చెప్పారు. చివరికి ఎవరిని అతిక్రమిస్తే వారిపైన రౌడీ షీట్ ఓపెన్ చేసి కూడా ఒక వైసీపీ కార్యకర్తలు మాత్రం అదే స్థాయిలో భారీగా తరలిరావడం జరిగింది. అయితే అందరినీ కూడా మార్కెట్ యార్డ్ లోకి అనుమతించడానికి మార్కెట్ యార్డ్ లో 500 మంది భారీగా మురళి, మార్కెట్ యార్డ్ జరిగింది. లోపల చాలా మంది వెళ్ళిపోవడం జరిగింది. మురళి, అయితే లోపలికి చాలా మంది వెళ్ళిపోయారు. మార్కెట్ యార్డ్ దగ్గర శాంతి భద్రతల పరిస్థితి ఎట్లా ఉంది? పోలీసులు అదుపులోనే ఉందా, లేదు దాటిపోయిందా? పరిస్థితి అదుపులోనే ఉంది. అంత పరిస్థితి కనపడలేదు. కేవలం జగన్ చూసిన ఫోటోలు. ఓకే మురళి, థ్యాంక్ యూ. విల్ కమ్ బ్యాక్ టు యూ. మామిడి రైతులను జగన్ పరామర్శించడానికి బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ వద్దకు కూడా చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పర్యటనలో కొన్ని అనుమతులతో కూడినటువంటి పర్మిషన్స్ మాత్రమే ఇచ్చామంటూ అటు పోలీస్ శాఖ అధికారులు తెలిపారు. అంతకు మించి ఎవరైనా జన సమీకరణకి పాల్పడడానికి ట్రై చేసినా, లేదంటే పాల్పడినా కూడా వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తామంటూ కూడా నిన్న ఎస్పీ ప్రెస్ మీట్లో తెలిపినటువంటి వివరం మనం చూసాం. అయితే ఇవాళ పరిస్థితి మాత్రం దానికి భిన్నంగానే ఉంది. పోలీసులు ఎంతమందికి అయితే అనుమతించారో దానికి రెట్టింపుగానే అక్కడ జన సమీకరణ అయితే కనబడుతోంది. మరో ప్రక్క ఉద్రిక్తతలు జరుగుతాయి అని ముందస్తు ఆలోచనతోనే అక్కడ 1000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. శాంతి భద్రతలకి ఎక్కడా కూడా విఘాతం కలగకుండా ఉండే విధంగా పోలీసులు అయితే పటిష్ట చర్యలు తీసుకున్నారు. మరో ప్రక్క హెలిప్యాడ్ వద్ద కూడా గతంలో జరిగినటువంటి జగన్ పర్యటనలలో హెలిప్యాడ్ వద్ద కూడా రక్షణ వ్యవస్థని క్రాస్ చేసుకుని వైసీపీ కార్యకర్తలు హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈసారి ఆ హెలిప్యాడ్ వద్ద కూడా ఓన్లీ 30
మెంబర్స్కి మాత్రమే అనుమతి ఇస్తూ కూడా పోలీసులు అనుమతులు ఇచ్చారు. అయితే అక్కడ కూడా పరిస్థితి ఒకంత చేయి జారేటువంటి పరిస్థితి దాకా వెళ్ళినటువంటి సిచ్యువేషనే కనబడుతోంది విజువల్స్లో చూస్తుంటే. సో ఈ పర్యటనలో ఎక్కడా కూడా ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండే విధంగా అయితే చిత్తూరు జిల్లా పోలీసులు అలర్ట్గా ఉన్నారనే చెప్పాలి.